అలానే మిస్ రావు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశానికి ఉన్నటువంటి ప్రతిష్ట కానీ ఆ దేశానికి ఉన్నటువంటి గౌరవం కానీ మసకబారిపోతుంది అనేది సర్వత్రా వినిపిస్తుంది. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడికి ఎవరికీ లేనంత నెగటివ్ ట్రంప్కు వచ్చిందని చెప్పి రీసెంట్గా వెల్లడించినటువంటి సర్వే చెప్తోంది. ఇప్పుడు మరొక సర్వే వచ్చింది. ఏంటంటే 12 ఏళ్ల గరిష్టానికి అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉంది, నిరుద్యోగిత, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని. అంతకుముందు 4.2% ఉన్నటువంటి నిరుద్యోగం కాస్త ఇప్పుడు 6% అయిందని చెప్తున్నారు. యాక్చువల్గా ఎలన్ మస్క్ కానీ లేదా టెక్ దిగ్గజాలు చాలామంది చెప్తుంది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో చేయడానికి పని కూడా ఉండదని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బలంగా చొచ్చుకుపోతుంది, ఫలితంగా ఉద్యోగాలు ఉండవు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా అంతకుముందు ఈయన ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత 4.2% అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది, నిరుద్యోగం వచ్చేసి అంత ఉండేది. ఇప్పుడు ఈ నిరుద్యోగం పర్సెంటేజ్ కాస్త 6% అయింది. 6% అయిందని చెప్పి తాజా సర్వే చెప్తుంది. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం. సో ఇక్కడ మన దేశంలో లాగా కాకుండా అక్కడ నిరుద్యోగ భృతి అనేది ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పౌరులకి ఈ పర్సెంటేజ్ పెరిగిపోతుంది, నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వం మీద తిరగబడేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పుడు తాజాగా జూన్ డేటా ప్రకారం ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 2,42,000 మంది నిరుద్యోగులు ఉన్నారంట. ఉద్యోగం లేనటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారండి. ఇప్పుడు జూన్ లేటెస్ట్ డేటా ప్రకారం ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనకి యాక్చువల్గా విదేశాల నుంచి వెళ్ళి అమెరికాలో చదువుకుంటున్నటువంటి వాళ్ళకి అక్కడ ఓపీటీ ఉంటుంది. ఈ ఓపీటీలో 3 years టైం ఉంటుంది. ఈ 3 years లోపల జాబ్ సంపాదించుకోవాలి. ఓపీటీలో 3 years పాటు వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. అక్కడ ఉంటూ 2 years పాటు చదువుకుంటారు, మరో 3 years పాటు వాళ్ళు ఓపీటీలో జాబ్ సంపాదించుకునే దానికి అవకాశం ఉంది. దాన్ని మార్చాలని చూస్తున్నాడు ట్రంప్, ఇంకా మార్చలేదు. అయితే ఇది ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. 6% ఇప్పుడు ఉంది. ఈ మంత్లో గ్రాడ్యుయేషన్ పూర్తయి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు 2,42,000 మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు. దీని అందరికీ కారణం ఏంటంటే అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి లక్షలాది మంది ఉద్యోగుల్ని ఎలన్ మస్క్ తీసేశారు. డోజ్ పెట్టి ఎలన్ మస్క్ అనేక మందిని తీసేశారు. ఎందుకు? ఎఫిషియన్సీ ఆఫ్ డిపార్ట్మెంట్ అని, వీళ్ళ వల్ల ప్రభుత్వానికి నష్టము, వీళ్ళు పనిచేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో దాదాపు కొన్ని లక్షల మందిని తొలగించారు. దాదాపు 4 లక్షల మందికి పైగా తొలగించాలని టార్గెట్ పెట్టుకుంటే 2 లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించారని చెప్పి డేటా ఉంది. సరే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి అలాగే ఎలన్ మస్క్కి పట్టం లేదు, డోజ్కి రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏంటి చెప్తుంది? ప్రైవేట్ కంపెనీలు అన్నిటికీ కూడా మొత్తం నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలి, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కంపెనీలని నడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి కంపెనీలు కూడా డోజ్ లాంటి డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకొని పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వాళ్ళని కంటిన్యూ చేస్తూ పర్ఫార్మెన్స్ లేనటువంటి వాళ్ళని తీసేయండి, అంతకుమించి మార్గం లేదు ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారు ఎలన్ మస్క్. సో ఆ కారణంగా అనేక కంపెనీలు ఏం చేశాయి? ఎలన్ మస్క్ ఇచ్చినటువంటి సందేశం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, వాటిని తీసుకొని కంపెనీలు ఏం చేశాయి? ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను తీసేట్టు మొదలుపెట్టారు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, ఐబిఎం కానీ, టీసీఎస్ కానీ, అమెరికన్ బేస్డ్ కంపెనీలు చాలా ఉన్నాయి. అమెరికన్ బేస్డ్ కంపెనీలు, ఈవెన్ అమెరికా బ్యాంక్ సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా, అమెరికన్ బ్యాంక్ కంపెనీల్లో కూడా అనేక మంది ఉద్యోగులను తొలగించారు. సో దీంతో లే ఆఫ్స్
పోటీపడి లే ఆఫ్స్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి కంపెనీలు. దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోవడంతో పాటు అక్కడ ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పుతుంది, డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదం ట్రంప్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి అనుగుణంగా అక్కడ పరిస్థితులు లేవు. దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవటం అనేది అక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి సూచిక అని చెప్పి చెప్తూ ఉన్నారు. గతంలో అమెరికాకి వెళ్ళి ఎవరు చదువుకున్నా సరే వెంటనే జాబ్ వచ్చేది. అప్పటి లెక్కల ప్రకారం దాదాపుగా 90% విదేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి 90% జాబ్స్ వచ్చేవట. ఎంతమంది వెళ్తే అంతమందికి ఆల్మోస్ట్ వచ్చేవి. ఎవరో ఒక 10% ఉండేవాళ్ళు ఉద్యోగం రాకుండా ఉండేటువంటి వాళ్ళు. 90% పీపుల్కి ఉద్యోగం వచ్చేది విదేశాల నుంచి వెళ్ళి అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాదాపు 12 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. 12 ఇయర్స్ గరిష్టానికి. 12 ఇయర్స్ బ్యాక్ ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి ఉంది అన్న. Y2K ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని అమెరికా ఎదుర్కొంది, ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంది అమెరికా. దానికంటే ఎక్కువ సంక్షోభాన్ని ఇప్పుడు అమెరికా ఫేస్ చేస్తుందని చెప్పి తాజాగా వచ్చినటువంటి సర్వే చెప్తోంది. 6%గా ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా రాబోయే రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఈ పరిణామం అమెరికాకి చాలా డేంజర్ అనేటువంటి ఒక విశ్లేషణ అంతర్జాతీయంగా నిపుణులు వేస్తూ ఉన్నారు. ఆర్థికవేత్తలు కానీ విద్యావేత్తలు కానీ అనేక మంది ఇలాంటి విశ్లేషణలు అందిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఈ విషయం ఎలన్ మస్కే చెప్పారు. దివాలా తీయబోతుంది అమెరికా అని చెప్తున్నారు ఎలన్ మస్క్. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలను కూడా నిలుపుకోలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అంటే ఉండడానికి తినడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ చాలా మందికి ఏర్పడుతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక సర్వే ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సర్వే ఫలితాలని, ఈ సర్వేలో పొందవలసిన అంశాలని కనుక మనం చూస్తే అమెరికా 12 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత విషయంలో వెళ్ళిపోయిందని అంటే తిరోగమనంలో ప్రయాణిస్తుంది. డాలర్ కొలాప్స్ అవుతుంది. డీడాలరైజేషన్ వరల్డ్ వైడ్గా నెలకొంది. ఇది ఎంతవరకు వెళ్తుందో అంచనా వేయలేని పరిస్థితి. సో కాబట్టి అమెరికాలో ఉండేటువంటి నిరుద్యోగులకు కానీ అమెరికాకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ ఇవి ప్రతికూలమైనటువంటి రోజులు అని చెప్పి విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, అనేక రంగాల్లో నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి నిరుద్యోగం పెరిగిందంటే జాబ్లెస్ కంట్రీగా అది ఉంటుంది. యాక్చువల్గా అక్కడ అమెరికాని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు అమెరికాని. అంటే అవకాశాలు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతాయంటే అమెరికాలో దొరుకుతాయని చెప్పి అంటారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆపర్చునిటీస్ లేనటువంటి పరిస్థితి, జాబ్లెస్ కంట్రీగా మిగిలిపోతుంది. ఇది ప్రమాదకరమైన హెచ్చరిక అని చెప్పి తాజా సర్వే చెప్తోంది. దీని మీద మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.